నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించి వచ్చిన సమస్య ఏదైతే ఉందో ఇదంతటికీ కారణం రామ్మోహన్ నాయుడు అని చెప్పేసి అందరూ కూడా ఆయన తిరుగుతూ కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, రామ్మోహన్ నాయుడిని మోడీ గారు పిలిచి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పడం, తర్వాత రామ్మోహన్ నాయుడు దిగొచ్చాడు అని చెప్పడం, ఇలా ఎవరికి నచ్చిన కథనాలు వాళ్ళు రాసుకుంటున్నారు. ఇంకొక విషయం అంటే అసలు ఏం జరిగింది, ఈ ఇండిగోకి రామ్మోహన్ నాయుడు గారికి మధ్య జరిగిన ఘర్షణ ఏంటి, అసలు ఎందుకు ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. సరే, ఇండిగో ఫ్లైట్స్ కి సంబంధించి 3 రోజులుగా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. సేవలన్నీ నిలిచిపోయినాయి. అయితే దీని అంతటికీ కారణం రామ్మోహన్ నాయుడు అని చెప్పేసి చాలా మంది అనడం. ఇంకొకటి ఏంటి అంటే అప్పట్లో అశోక్ గజపతిరాజు గారు చేశారు, ఆయన ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభమే వచ్చింది, వీళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభమే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రామ్మోహన్ నాయుడు గారికి కారణం ఏంటి? ఇప్పుడు ఇవాళ రామ్మోహన్ నాయుడు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ విమర్శలు ఎక్కువ పెట్టాలని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఇది. అంటే వైఫల్యం అంటూ ఎదురైతే అది కేంద్ర ప్రభుత్వం అంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రి. మంత్రిగా తను వైఫల్యం చెందితే అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ కేబినెట్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ కించిత్తు మాట కూడా, పల్లెత్తు మాట కూడా అనే ధైర్యము సాహసము లేని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం రామ్మోహన్ నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎక్కువ పెట్టాలని పక్కకు పెడదాం కొంతసేపు. అసలు ఈ సంక్షోభం తలెత్తిన పరిస్థితులు, పరిణామాలు ఒకసారి విశ్లేషించుకుంటే ప్రయాణికుల భద్రత, ఫ్లైట్ల భద్రత, అలాగే ఫ్లైట్ సిబ్బంది భద్రత, పైలట్లు కానీ, అలాగే క్యాబిన్ క్రూ కానీ, తర్వాత వీళ్ళు కానీ ఎయిర్ హోస్టెస్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరి భద్రతని కాపాడే లక్ష్యంతో వాళ్ళ భద్రత దృష్టిలో ఉంచుకొని కొన్ని కఠినతరమైన నిబంధనలు డీజీసీఏ ఇంపోజ్ చేసింది. సుమారుగా నాకున్న సమాచారం మేరకు 22 నిబంధనలు విధించారు. వీటిని అమలు చేసి తీరాలి అని చెప్పని. జూలై 1 తారీఖుకి దాదాపుగా 15 నిబంధనలు అమల్లోకి వచ్చేసినాయి. ఇంకొక 7 నిబంధనలకి డెడ్ లైన్ మొన్న నవంబర్ 1 తారీఖు రోజు పెట్టుకున్నారు. దాంట్లో ప్రధానమైంది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, FDTL అంటారు. ఇది చాలా కీలకం. అంటే ఒకే పైలట్ అంటే వారంలో ఎక్కువ సార్లు నైట్ డ్యూటీల్లో, నైట్ ల్యాండింగ్లో పాల్గొనటం, ఎక్కువ గంటలు వాళ్ళు డ్యూటీలో పాల్గొంటూ ఉంటాం, వాళ్ళు కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సిన అవర్స్ తక్కువగా ఉండటం. ఇవాళ పైలట్ సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీతో ఉండాలి. అవును సార్. ఉండాలి అని అంటే వాళ్ళకి ప్రాపర్ విశ్రాంతి అవసరం. వారి మీద అంటే సాంకేతికపరమైన లోపాలని పక్కకు పెట్టేస్తే ఒక స్థాయి సాంకేతికపరమైన లోపాలను కూడా మీన్ టైంలో ఐడెంటిఫై చేసి దానికి తగిన ముందస్తు ఏర్పాట్లు కింద గ్రౌండ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో క్రాష్ ల్యాండింగ్ లాంటివి అయినా సరే చేయించి వీలైనంత వరకు నష్టాన్ని నివారించగలిగే శక్తి సామర్థ్యాలు పైలట్ చేతిలోనే ఉంటాయి. అంటే ఏదైనా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి అనుకున్నప్పుడు, ఏదైనా సాంకేతికపరమైన అవాంతరాలు తలెత్తాయి అనుకున్నప్పుడు, అలా అంత షార్ప్గా బాడీ అండ్ సోల్ రెండు ఉండగలగాలి అని అంటే వారికి కావాల్సినంతటి విశ్రాంతి కూడా అవసరం. సో ఆ ఉద్దేశంతో ప్రభుత్వం డీజీసీఏ ద్వారా కొన్ని కఠినతర నిబంధనలు ఇంపోజ్ చేసింది. ఈ ఇంపోజ్ చేసింది ఒక్క ప్రయాణికుల కోణంలోనో రాజకీయ కోణంలోనో కాదు, ఎయిర్లైన్స్ సర్వీసు నిర్వాహకులకి కూడా అది క్షేమకరమే. ఎందుకంటే ఇప్పుడు మొన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానం కుప్పకూలింది. ఆ కుప్పకూలినప్పుడు ఆ ఫ్లైటుని నష్టపోయారు, వందలాది మంది ప్రాణాలు పోయాయి, ఆస్తుల నష్టం జరిగింది. ఈ నష్టం మొత్తం భర్తీ చేసింది ఎయిర్ ఇండియానే కదా.
సో అక్కడ ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తినా మొట్టమొదటి ఆ సంస్థకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి విలువైన ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఆ సంస్థను కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్లో క్షేమకరంగా ఈ యాక్టివిటీ నడవాలి అని అంటే ఈ విధమైన నిబంధనలు పాటించాలి అని చెప్పని ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దాన్ని అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇండిగో సంస్థ నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని తనకు తెలుసు. ఈ నిబంధనలు అమలైనప్పుడు దానికి అనుగుణంగా ఇవాళ దేశంలో ఉన్న ఎయిర్వేస్లో 64% స్టేక్ హోల్డర్గా తాను ఉన్నప్పుడు అన్ని వందల వేల సర్వీసులు తన ద్వారా నిర్వహణ జరుగుతూ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా హ్యూమన్ రిసోర్సెస్ను కూడా రిక్రూట్ చేసుకోవాల్సిన బాధ్యత తనది. మరి తగిన సిబ్బందిని ముందే తను సన్నద్ధం చేసుకోక ఆ ఉన్న కొద్దిపాటి సిబ్బందితోటే ఈ విధంగా అంటే ఏంటి, ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇచ్చినా దానికి తగిన సన్నద్ధంగా లేకపోవటం ఆ సంస్థ లోపం. ఆ సంస్థ డిసెంబర్ 1వ తారీఖు రోజు జరిగిన మీటింగ్లో కూడా ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఆల్ ఈజ్ వెల్, మేము సన్నద్ధంగానే ఉన్నాం, మా వైపు నుంచి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని చెప్పారు ప్రభుత్వానికి. సడన్గా 3వ తారీఖు రోజు నుంచి ప్లేట్ ఫిరాయించారు. సర్వీసులు ఒక్కోటి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆ ఒక్కో దాంతో 10 సర్వీసులతో బిగినాయి, అది 100ల సర్వీసుల స్థాయికి రీచ్ అయింది. ఒక ఫ్లైట్ నుంచి మొదలైన ఇబ్బంది వందలాది ఫ్లైట్లతోటి లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తినాయి. దేశవ్యాప్తంగా అది ఒక సంచలనంగా మారింది. సరే మారింది. సివిల్ ఏవియేషన్ మినిస్టరు రామ్మోహన్ నాయుడు ఆ క్రైసిస్లో ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఇంపార్టెంట్. మనం రిపబ్లిక్ టీవీ స్క్రీన్ మీద చూసేవాళ్ళం. అర్నవ్ గోస్వామి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడో తన ఫ్యామిలీ ఫంక్షన్లో తన బంధుమిత్రుల మధ్య తను డ్యాన్స్ చేసిన వీడియోని అక్కడ చూపిస్తూ తనేదో ఈ శాఖని నిర్వహణని గాలి వదిలేసి విందులు వినోదాల్లో విలాసాల్లో మునిగి తేలుతున్నట్టుగా ప్రచారం చేశారు. రామ్మోహన్ నాయుడు విందులు విలాసాల్లో మునిగి తేల్లా. ఈవెన్ దో అర్నవ్ గోస్వామి కుటుంబంలో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినా ఆ ఫంక్షన్లో అర్నవ్ గోస్వామి కూడా అలాగే సందడి చేస్తాడు. కుటుంబ వేడుక అది, ఎప్పుడో జరిగిపోయిన సంఘటన అది. ఎవరికి వ్యక్తిగత జీవితాలు లేవు, ఎవరికి కుటుంబాలు లేవు, ఎవరి కుటుంబాల్లో ఫంక్షన్ జరగవు. అంటే కేంద్ర కేబినెట్ మంత్రి కాబట్టి అతనికి వీటికన్నిటికీ అతీతంగా అతన్ని చూపించాలనుకుంటున్నారా? ఇవాళ రామ్మోహన్ నాయుడు ఆ కేబినెట్ శాఖ మంత్రిగా తను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఇండిగో వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇండిగో సీఈఓని 24 గంటల్లో సంజయ్ ఇవ్వమని అడిగారు. అతను అదనంగా ఇంకొక 24 గంటలు సంజయ్ కోరాడు. ఆ కోరిన మేరకు ప్రభుత్వం కూడా దాన్ని కన్సిడర్ చేసి వివరణ ఇవ్వమన్నారు. ఒక కార్పొరేట్ సంస్థ అదే అర్నవ్ గోస్వామి క్యాబినెట్ మినిస్టర్ కోసం నేను ఫోన్ ట్రై చేశాను అన్నాడు తప్ప ఆ కంపెనీ సీఈఓకి ఎందుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయాల? అసలు వివరణ అడగాల్సింది అతను కదా. ప్రభుత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ద్వారా నీ వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే అధికారం, స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారు? నువ్వు భారత ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తున్నావు అని చెప్పని అతను కదా ప్రశ్నించాల్సింది. ఇవాళ ప్రభుత్వ పరంగా ఈ ధిక్కార ధోరణికి పాల్పడ్డ సంస్థ మీద ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. కానీ మొట్టమొదటి సిచ్యుయేషన్ నార్మల్సీకి రావాలి. ఆ నార్మల్సీకి వచ్చే క్రమంలో మరి ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి అయితే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళని వాళ్ళ టికెట్లు క్యాన్సిల్ చేయించి వాళ్ళకి రిఫండ్ ఇప్పించి వాళ్ళని ట్రైనుల్లో వాళ్ళ డెస్టినీకి పంపించగలుగుతారు తప్ప అప్పటికప్పుడు 64% సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఇండిగోని రీప్లేస్ చేయగలిగే ఇంకొక ప్రత్యామ్నాయం సాధ్యపడదు. అదే వేరే ఒక 10% 5% ఉన్న సంస్థ ఏదైనా వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ విత్డ్రా చేసుకుంటే దాన్ని ఈ 64% సర్వీస్ ప్రొవైడరు వీళ్ళు కొంతవరకు కాంపన్సేట్ చేయగలుగుతారు. అంతేగాని 5%, 6%, 20% ఉన్న స్టేక్ హోల్డర్సు 64% స్టేక్ ఉన్న సంస్థని
అన్ని వందల సర్వీసెస్కి వీళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేరు. ఈ క్రమంలో ట్రైన్స్ ఏర్పాటు చేశారు. ఇండిగో సంస్థను ఇమ్మీడియట్గా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో వీళ్ళందరికీ రిఫండ్ చేయమన్నారు. అలాగే వీలైనంత వేగంగా మీ సర్వీసెస్ రెస్టోర్ చేసుకోవటం కోసం ముందుగా ప్రభుత్వం విధించిన ఈ నిబంధనల్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. మీరు ఉన్న సిబ్బందితో ఇప్పటివరకు ఎలా అయితే నడిపిస్తున్నారో అలాగే కొన్నాళ్ళు నడిపించండి, ముందు సిచ్యువేషన్ నార్మల్సీకి తీసుకురండి అని చెప్పని ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చారు. ఇదే సందర్భంలో మిగిలిన ఎయిర్వేస్ కూడా మిగిలిన సర్వీసెస్ వాళ్ళు చాలా విపరీతంగా ధరలు పెంచేశారు ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ. అంటే మనకి సినిమా హాళ్ళ దగ్గర బ్లాక్ మార్కెట్ కంటే ఘోరంగా ఈ ఎయిర్లైన్ సర్వీస్ వాళ్ళు వీలైనంతగా దోచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే ధరలు ఫిక్స్ చేసింది. ఎన్ని కిలోమీటర్ల ప్రయాణానికి ఎంత దూరం, అంటే వీళ్ళు ప్రయాణిస్తున్న డిస్టెన్స్ని బట్టి టికెట్ ధరలు వీళ్ళే నిర్ణయించారు. అంటే వీలైనంత వరకు ఈ క్రైసిస్లో ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఒక మంత్రి అంతకంటే తను ఏం చేస్తాడు? అదే సందర్భంలో భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళని వివరణ అడిగారు. ప్రభుత్వ పరంగా సీనియర్ అధికారులతోటి విచారణ కమిటీ వేశారు. ఆ విచారణ కమిటీ రిపోర్ట్ వస్తుంది. వాళ్ళు ఏ వివరణ ఇస్తారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ చర్యలను సమర్థించుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టని మంట కలుపుతూ ప్రభుత్వం ద్వారా అనుమతులు పొంది ప్రభుత్వం విధించిన షరతులకి నిబంధనల్ని ధిక్కరిస్తూ ఈ ధిక్కారతాన్ని ప్రదర్శించిన సంస్థ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు, కఠినంగానే ఉండి తీరుతారు. ఇది ప్రభుత్వ సమగ్రతకి ప్రభుత్వ సార్వభౌమత్వానికి పరీక్ష పెట్టాడు ఇండిగో వాడు. ఒక సవాలు విసిరాడు, మీ నిబంధనలు నేను పాటించడం, లక్షలాది మంది ప్రజల్ని ఎయిర్పోర్టుల్లో ముట్టడించేటట్టు చేసి నేను నా సర్వీసెస్ ఆల్ ఆఫ్ సడన్ విత్డ్రా చేసేసుకుంటా, ప్రయర్ నోటీస్ కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక సవాలు విసిరాడు. ఈ విషయంలో 100% ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తుంది. అదే సందర్భంలో ఇంతగా ఒకే సంస్థకి మోనోపోలీ 64% సర్వీసెస్ ఒకటి చేతుల్లోనే ఒకటి గుప్పెట్లోనే ఉంటే ఎటువంటి పరిస్థితుల పరిణామాలు ఎదురుగాపోతున్నాయి అనేది ఇప్పుడు ఒక గుణపాఠంగా ప్రభుత్వం దృష్టికి, దేశం దృష్టికి, ప్రజల దృష్టికి కూడా వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకా అడిషనల్ ప్లేయర్స్ని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. కొత్తగా ఈ మార్కెట్లోకి రావాలనుకునే వాళ్ళకి కొత్తగా అవకాశాలు ఇస్తారు, అనుమతులు ఇస్తారు. సో దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని దగ్గర మీదే ఒక సవాలు విసిరిన నేపథ్యంలో 100% ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే సిద్ధపడుతుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడికి ఒక సవాలు విసరబడింది. ఆ సవాలు విసిరిన సందర్భంలో తను స్టబర్న్గానే నిలబడ్డాడు, సమర్థంగానే వ్యవహరించాడు. తను 2014-19లో ఫస్ట్ టైం పార్లమెంట్కి 27 సంవత్సరాల యువకుడిగా ఎన్నికైన రోజునే ఆ వయసులో నాడు విభజన చట్టం అంశాల ప్రాతిపదికగా ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన రోజున ప్రధానమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర సమస్యల గురించి చాలా బలంగా తన వాణి వినిపించాడు. తనేదో భయపడి పారిపోయి వెన్ను చూపే మనస్తత్వం ఉన్న నాయకుడు కాదు. చాలా సమర్థవంతమైన పార్లమెంటేరియన్గా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గెలుచుకున్నాడు తను. అది దానికి ఏమి రికమెండేషన్లో పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పని ఇచ్చిన అవార్డు కాదు. అది సభ్యుడిగా తన పనితీరు ప్రాతిపదికగా, తన హుందాతనము, తను మెయింటైన్ చేస్తున్న పార్లమెంటరీ విలువల ప్రాతిపదికగా అవార్డు ఇచ్చారు. అటువంటి రామ్మోహన్ నాయుడిని ఇవాళ వైసీపీ లాంటి పార్టీ వాళ్ళేదో రాజకీయంగా విమర్శించి దీని ద్వారా మేమేదో తెలుగుదేశం మీద పైచేయి సాధించగలిగామని చెప్పని వాళ్ళు ఫీల్ అయితే అది వాళ్ళ అవగాహన రాహిత్యం, వాళ్ళ అజ్ఞానపు ప్రవర్తనకు నిదర్శనం. అది 100% రామ్మోహన్ నాయుడు ఎలా వ్యవహరించగలిగాడు అనేది నిన్న రాజ్యసభలో తను ఇచ్చిన సమాధానం స్పష్టం చేసింది. అలాగే ప్రధానమంత్రి గారు స్వయంగా రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసి విమర్శలు పట్టించుకోవాల్సిన నష్టం లేదు, నీ పనితీరు బాగుంది, రాజ్యసభలో నువ్వు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన విధానం బాగుంది అని చెప్పిన తీరు కూడా ఇవాళ పెద్దలకు తెలిసి ఏం జరిగింది అనేది.
అది ఒక కంపెనీ చేసిన ధిక్కారమా, ప్రభుత్వ వైఫల్యమా, మంత్రి ఫెయిల్యూర్ అనేది. ఇక్కడ ప్రభుత్వానికే ఒక సవాల్ విసిరిన సంస్థని ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. అదే సందర్భంలో తనకు దక్కిన అవకాశాన్ని చాలా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వానికి పేరు తీసుకొస్తూ తనకు కూడా పేరు తెచ్చుకుంటున్న రామ్మోహన్ నాయుడిని అప్రతిష్ట పాలు చేయటం లక్ష్యంగా కొన్ని జాతీయ మీడియా సంస్థలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత కొరసబుద్ధితో, ఎంత మరుగుజ్జు ఆలోచనతోటి ఏ విధంగా ప్రయత్నం చేసినా రామ్మోహన్ నాయుడు లాంటి ఒక వర్కహాలిక్, నిజాయితీగా రాష్ట్రం పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల మమకారం కలిగిన నాయకుడిని వీళ్ళు అప్రతిష్ట పాలు చేయలేరు అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.